మన భారత్ తీసుకున్న ఒక్క డెసిషన్ వల్ల ఇప్పుడు రెండు దేశాలు అన్ని క్లోజ్ చేసుకొని కూర్చున్నాయి. యాక్చువల్లీ నేను బంగ్లాదేశ్ అండ్ నేపాల్ గురించి మాట్లాడుతున్నా. మన అందరికీ తెలుసు రీసెంట్ గానే మానస్ సరోవర్ యాత్రకు సంబంధించిన విషయంలో ఒక చిన్న ఇష్యూ అయింది. మానస్ సరోవర్ యాత్రకి ఎవరైనా వెళ్ళాలంటే మనం ఈ నేపాల్ త్రూనే వెళ్లాల్సి వస్తుంది. అక్కడ ఉన్న ఆ కాలాపాని అండ్ లూపేలేక్ బార్డర్ పాస్ అన్ని మా ఏరియాకి సంబంధించినవి అని చెప్పి వాళ్ళు ఒక ఫేక్ మ్యాప్ ని క్రియేట్ చేసుకొని అండ్ ఎస్పెషల్లీ చైనా నుంచి మద్దతు తీసుకొని వచ్చి మా పర్మిషన్ లేదు అక్కడ ఎవ్వరు వెళ్ళకూడదు అని చెప్పి నేపాల్ వాళ్ళు ఒక చిన్న ఇష్యూ చేశారు. అసలు ఈ నేపాల్ ఒకప్పుడు మన భారత్ అయినప్పుడు అక్కడ ఉన్న మానస్ సరోవర్ కూడా మనదే కదా. సరే వాళ్ళంతా ఇష్యూ చేసిన మన భారత్ వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నించినా వాళ్ళు వినకపోగా మనకే ఉల్టా వార్నింగ్ చేయడం జరిగింది. సో మన వాళ్ళు చూస్తూ ఊరుకోరు కదా. సో చూసి ఎప్పుడో ఒకసారి తోక కత్తిరించాలనుకున్నారు. ఇప్పుడు అవకాశం దొరికింది. సో నేపాల్ అనే దేశంలో ఈ హిమాలయన్ రివర్స్ ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. అందుకే ఆ దేశం వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ద్వారా కరెంట్ ఎక్కువ జనరేట్ చేస్తారు అండ్ కావాల్సిన దానికంటే ఎక్కువ. సో ఆ అడిషనల్ ఎలక్ట్రిసిటీ కూడా వేస్ట్ కావద్దు అని చెప్పి బంగ్లాదేశ్ కి అమ్ముతూ ఉంటారు. సో ముందు నుంచి చూసుకుంటే నేపాల్ వాళ్ళు 40 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీని బంగ్లాదేశ్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈసారి ఎక్స్ట్రా 20 మెగావాట్స్ ఎలక్ట్రిసిటీని నేపాల్ వాళ్ళు బంగ్లాదేశ్ కి పంపించాలనుకున్నారు. కానీ ఇక్కడే ఒక మేజర్ ట్విస్ట్ ఉంది. నేపాల్ వాళ్ళు బంగ్లాదేశ్ కి కరెంట్ పంపించడానికి వాళ్ళ దగ్గర డైరెక్ట్ ట్రాన్స్మిషన్ లైన్ అనేది లేదు. వాళ్ళు ఒకవేళ పంపించాలి అని అంటే మన ఇండియన్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ద్వారానే పంపించాలి. క్లియర్ గా చెప్పాలంటే నేపాల్ టు ఇండియన్ పవర్ లైన్స్ అండ్ దాని తర్వాత అక్కడ నుంచి బంగ్లాదేశ్. సో మా ట్రాన్స్మిషన్ లైన్స్ ని వాడాలంటే మా పర్మిషన్ కంపల్సరీ ఉండాలి. అండ్ పర్మిషన్ లేకుండా ఎలక్ట్రిసిటీ పాస్ చేయడానికి మేము అస్సలు అలో చేయమని చెప్పి మన ఇండియా క్లియర్ కట్ గా ఆన్సర్ ఇచ్చింది. ఇంకొకటి నేపాల్ దేశంలో టీ కొంచెం ఫేమస్ అండి. సో వాళ్ళు మన దేశానికి ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈసారి మనం అది కూడా తీసుకోలేదు బార్డర్ దగ్గర. ఈ వోంట్ బిలీవ్ మనం వాళ్ళ దగ్గర టీని ఆపేయడం వల్ల ఈ ఎల్ఎం అండ్ జాపా అనే డిస్ట్రిక్ట్స్ లో దగ్గర 100 ఫ్యాక్టరీస్ క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళకి 100 ఫ్యాక్టరీస్ అంటే ఎంత మంది జాబులు పోయి ఉంటాయి. ఇట్స్ లైక్ మన భారత్ మీద ఆధారపడే దేశాలు మన పైన వేలెత్తి చూపిస్తే మనకి ఎలా ఉంటది. ఇప్పుడు ఇట్లానే ఉంటది రిసల్ట్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి. అంటిల్ దెన్ ఫాలో మై పేజ్, స్టే ట్యూన్, స్టే సేఫ్ అండ్ జై హింద్.